Run. Chalo. Let's go to Hampi. Hello guys, welcome back to my YouTube channel. Finally, now new bike paina ride start అయిపోయింది. ఆల్రెడీ 6 o'clock మార్నింగ్ 6 o'clock వెళ్దాం అనుకున్నా, కానీ ఫుల్ హెవీ రెయిన్ అండ్ థండర్ స్టార్మ్ ఉండే, సో 6 o'clock స్టార్ట్ అవ్వలేకపోయినాం. 9:30కి స్టార్ట్ అయినా. బై ది టైమ్ మా ఫ్రెండ్ కిరణ్ గడ్ ఆల్రెడీ మహబూబ్నగర్ దగ్గర వచ్చినాడు. సో నేను గోప్రో స్టార్ట్ చేయలేదు, డైరెక్ట్ కొట్టేసి మహబూబ్నగర్ దగ్గరికి వచ్చేసిన. సో రైట్ నౌ చిన్న బ్రేక్ తీసుకున్నాడు మహబూబ్నగర్లో, అండ్ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ ద రైడ్ అగైన్. సో నెక్స్ట్ స్టాప్, నేను అసలు బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు. ఓకే, ఆల్రైట్. సో అస్సలు బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు. మార్నింగ్ ఒక 1 cup ఆఫ్ టీ తాగినా అండ్ స్టార్ట్ అయిపోయినా. హైదరాబాద్లో మా ఇంటి దగ్గర బైక్ స్టార్ట్ చేస్తే ఒక్క దగ్గర కూడా ఆపకుండా డైరెక్ట్ ఇక్కడికి వచ్చేసిన. ఫ్యూయల్ కూడా పోపించుకోలేదు, అసలు లేట్ అయిపోయిందని చెప్పేసి. ఇప్పుడు వెళ్ళి ఫ్యూయల్ పోపించుకొని అండ్ దెన్ సో మన రైడ్ హంపీకి స్టార్ట్ అయిపోతుంది. సో ఫైనలీ ఫస్ట్ రైడ్ ఆన్ మై న్యూ GS 310 BMW. లెట్స్ సీ హౌ దిస్ రైడ్ గోస్. అండ్ ఈ రైడ్లో శ్రీనగర్ రాలేదు, అండ్ మీ అండ్ కిరణ్ వి బోత్ ఆర్ రైడింగ్ ఈసారి. అండ్ సో ప్లాన్ ఏం లేదు, డైరెక్ట్ ఎప్పుడో బయలుదేరాల్సింది. మేము ఈవినింగ్ వరకు వెళ్దాం అనుకున్నాం. సో ఐఎమ్ నాట్ షూర్ ఏ టైం వరకు రీచ్ అవుతాము. ఇట్స్ ఆల్రెడీ 12 o'clock నౌ, ఆఫ్టర్నూన్ 12 అవుతుంది. అండ్ వీఆర్ ఎట్ మహబూబ్నగర్. లైక్ అనదర్ 280 కిలోమీటర్స్ ఉంటుంది అనుకుంటా హంపి, రైట్ ఫ్రమ్ మహబూబ్నగర్. 280 or 290 అనుకుంటా. సో ఎక్కడ స్టాప్ చేయకుండా, మేబీ ఆ స్మాల్ బ్రేక్స్ తీసుకొని డైరెక్ట్గా హంపి వెళ్ళి ఈరోజు నైట్ స్టే అయిపోతాం. అండ్ ఈరోజు రేపు హంపిలో ఉండేసి సో విల్ ఎక్స్ప్లోర్ చేసి మళ్ళీ సండే మార్నింగ్ హంపిలో స్టార్ట్ అయితే విల్ గెట్ బ్యాక్ టు హైదరాబాద్. సో అది మా ప్లాన్, ఈ రైడ్ ప్లాన్. చలో లెట్స్ సీ మన రైడ్ ఎలా వెళ్తుందో. అండ్ మోర్ ఓవర్ ఈ బైక్ పైన ఫస్ట్ రైడ్ కదా, డెలివరీ తీసుకున్నాక ఇట్స్ నాట్ ఈవెన్ క్రాస్డ్ 1000 kilometers. 4 సర్వీస్ కూడా కాలే, ఇంకా నాకు నెంబర్ ప్లేట్ కూడా రాలేదు. సో టెంపరీ నెంబర్ ప్లేట్ పైనే వెళ్తున్నా. సో ఆ షోరూమ్ వాడు ఏమన్నా అంటే ఇది ఇంకా ఫస్ట్ సర్వీస్ కాలేదు కదా, ఫస్ట్ సర్వీస్ అయ్యే వారికి ఎక్కువ స్పీడ్ కొట్టకండి, అరౌండ్ 80 to 90, 80-85లో స్పీడ్ మెయింటైన్ చేయండి అది అన్నాడు. సో దాని ప్రకారంగా కొంచెం రైడ్ స్లో వెళ్తుంది, నాట్ ఈవెన్ క్రాసింగ్ 100. ఒక్కసారి ఎలా ఉంటుందేమో అని ఒకసారి 100 క్రాస్ చేసినా, బట్ వెంటనే వచ్చేసినాం. అది అమ్మ ప్లాన్. సో మన మహబూబ్నగర్ ఇది 2 routes ఉన్నాయి నాకు హంపీకి. కర్నూలు నుంచి ఒకటి, మహబూబ్నగర్ రాయచూర్ ఈ దేవరకద్ర రోడ్ నుంచి ఒక రూట్ కనిపించింది. సో దానికి దీనికి ఒక 40 to 60 kilometers డిఫరెన్స్ ఉంది. అండ్ లైక్ అరౌండ్ 1 hour టైం డిఫరెన్స్ ఉంది. అందుకే మేము ఈ రాయచూర్ రోడ్ చూస్ చేసిన. సో ఇది మా కాలేజ్ రోడ్ యాక్చువల్లీ. సో నా హోమ్ టౌన్ వచ్చేసి మహబూబ్నగరే. సో మొత్తం నా కాలేజ్ లైఫ్, నా స్కూల్ లైఫ్ మొత్తం మహబూబ్నగరే. సో నా ఇంజనీరింగ్ మొత్తం ఇదే రూట్లో వెళ్తుండే. సో నాకు ముందు ఇప్పుడు JPNC క్రాస్ అయింది, JPNC వస్తుంది. అది కాకుండా ముందుకు వెళ్తే స్వీట్స్ శ్రీ విశ్వేశ్వరయ్య అని. సో దట్ ఈజ్ మై కాలేజ్, మై ఇంజనీరింగ్. ఐ స్టడీడ్ మై ఇంజనీరింగ్ ఓవర్ దేర్. చూద్దాం ఒకసారి ఎట్లుందో. కానీ కాలేజ్ మేమున్నప్పుడంత కళ మొత్తం పోయింది. ఒక్కసారి లాంగ్ బ్యాక్ ఒకసారి వెళ్ళింటే నేను కాలేజ్కి. మేమున్నంత కళ, మేమున్నప్పుడంతా రప్చికుంటుండే ఫుల్. ఇప్పుడు మొత్తం డల్గా కనిపిస్తుంది కాలేజ్. ఓకే, మ్యాంగోస్ వచ్చినట్టున్నాయి రా బాబు, ట్రై చేయాలి మ్యాంగో. ఓకే, అది ఈరోజు అదనుకుంటా అంబేద్కర్ జయంతి కాబట్టి కొంచెం అక్కడక్కడ సిటీలో కొంచెం నాకు ట్రాఫిక్ అనిపించిండే. మోరోవర్ నేను అప్పుడు కొంచెం ఎర్లీ మార్నింగ్ బయలుదేరి ఇంకా బాగుంటుంది, తొందరగా వచ్చేసరికి 9:30కి స్టార్ట్ అయినా కాబట్టి అప్పటికే ఈ CMD ఏదో మీటింగ్ ఏదో జరుగుతుండే ఆడ మన బేగంపేట సోమాజిగూడ దగ్గర. సో అక్కడ కొంచెం ట్రాఫిక్ లేట్ అయిపోయింది. అది కథ. ఒక్కసారి మన కాలేజ్ వస్తే మా కాలేజీకి ఒకసారి హాయ్ చెప్పేసి వెళ్ళిపోదాం.
మార్నింగ్ నుంచి బ్రేక్ఫాస్ట్ చేయలే. యాక్చువల్లీ పెట్రోల్ ఓపించాలి. ఓ మై గాడ్, మర్చిపోవద్దు. నేను యాక్చువల్లీ కిరణ్ గారు జైరాబాద్ నుంచి అక్కడ నుంచి రైడ్ చేసిండు. 1 ఇల్లు జైరాబాద్. నేను ఇక్కడ నుంచి సో వర్షంకి యాక్చువల్లీ 6 o'clock 6:30కి బయలుదేరాల్సింది. నేను 9:30కి బయలుదేరినా. వాడు ఇంకా నేను రాననుకొని ఇంకా నేను సోలో కొట్టేస్తా అనుకున్నాడంట వాడు. మా మమ్మీ రెయిన్ చాలా అంటే చాలా ట్రై చేసాయి నన్ను ఈ రైడ్ పోనీయకుండా. కానీ ఒక్కసారి కమిట్ అయితే తగ్గేదేలే కదా. సో ఇదే మన్యంకొండ. ఇక్కడికి వస్తుండే మేము అప్పుడు కాలేజ్లో. సో ఇదంతా మన్యంకొండ. ఇదే మా కాలేజ్, మా ఇంజనీరింగ్ కాలేజ్ స్వీట్స్. ఎన్ని ఇయర్స్ అయింది రాక. మేము ఉన్నప్పుడు కాలేజ్లో నిండుగా ఉంటుండే, ఇప్పుడైతే మొత్తం డల్. సో దాట్స్ అవర్ కాలేజ్ స్వీట్స్. ఇట్లా వెళ్ళిపోతే కాలేజ్కి వెళ్ళిపోవచ్చు. అండ్ స్ట్రైట్ వెళ్ళిపోతే మనకు దేవరకద్ర, ఇది కాలేజ్. ఓకే, టైం 1:34 అండ్ కర్ణాటక ఎంటర్ అయిపోయినాం, రాయచూర్కి ఎంటర్ అయిపోయినాం. ఇంకా ఇక్కడ నుంచి హంపి ఎంత ఉందా? 176 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి హంపి. సో 3-4 hours చూపిస్తుంది. ఇంకా మేము లంచ్ యాక్చువల్లీ నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు కాబట్టి సో ఇమ్మీడియట్గా లంచ్కి అయితే ఆగాలి. సో ఒక్క 12 కిలోమీటర్స్ తర్వాత మనకు NH-167కి టర్న్ ఉంది రైట్. సో అది టర్న్ అయిపోయినాక ఏదైనా మంచి రెస్టారెంట్ చేసుకొని లంచ్ అయితే చేసేయాలబ్బా. కొంచెం ఆకలి దంచేస్తుంది. కార్ రోడ్ చూస్తావా అమ్మ? పోయిటోనే హారన్ కొట్టి ఆపి మీరు టీవీ వాళ్ళు అని అడుగుతున్నాడు. అమ్మ ఎక్కడ జనాలు రాబోయి. వాడు ఏడు నుంచో అంత దూరం నుంచి వచ్చి మళ్ళీ నా కోసం వచ్చినట్టున్నాడు. వాడు ఫాలో అయ్యి మళ్ళీ యూటర్న్ చేసుకుని వెళ్ళిపోతుంది వాడు. ఐటమ్. ఓకే, ఆఫ్టర్ రైడింగ్ 300 kilometers కంటిన్యూస్లీ ఇక్కడ ఒక వాటర్ బ్రేక్ తీసుకుందామని ఆగినాం. వాటర్ ఎన్ని బాటిల్ వెళ్ళిపోతూనే ఉన్నాయి. హైదరాబాద్ మొత్తం వర్షము, హైదరాబాద్ దాటినప్పుడు ఫుల్ ఎండ. ఇంకొక 70 kilometers ఉంది, నాట్ ఈవెన్ 70, 60 kilometers ఉంది హంపీకి. సో నాకు తెలిసి ఇంకొక 1 hour 1.5 hourలో మేబీ ఒక 10-15 minutes బ్రేక్ తీసేసుకొని ఇంకొక 1.5 hourలో హంపీ రీచ్ అయిపోతాం. హంపీ రీచ్ అయిపోయి ఈరోజు జస్ట్ మొత్తం రిలాక్స్, రేపు హంపీని ఎక్స్ప్లోర్ చేస్తాం. ఓకే, ఓకే, ఆఫ్టర్ ఎ షార్ట్ వాటర్ బ్రేక్ మళ్ళీ మన రైడ్ స్టార్ట్ అయిపోయింది. సో ఆల్మోస్ట్ వచ్చేసాం. ఇంకా 65 kilometers అంతే. ఇంకొక 65 kilometersలో విల్ రీచ్ హంపీ. సో టైం ఎంత అయింది? వాట్స్ ద టైం? 5 o'clock అయింది. సో మేబీ ఒక మెల్లిగా వెళ్తాం. ఇంకా తొందర వెళ్ళి రూమ్కి వెళ్ళి ఏం చేసే ఉంది. సో మళ్ళీ ఒక చిన్న బ్రేక్ తీసుకొని వాటర్ తాగి
వెళ్ళిపోతాం. సో ఇప్పుడే కొంతమంది వచ్చిర్రు, దే వాంట్ టు టేక్ పిక్చర్స్. సో పిక్చర్స్ తీసుకొని వెళ్ళిపోయాడు మనోడు. అలా మన రైడ్ సాగుతుంది. సో ఈ డేలో మనకు పెద్ద హంపి చూపించడానికి ఏముండదు, జస్ట్ రైడ్ ఉంటుంది. బట్ టుమారో, వాచ్ ఫర్ టుమారో. ఓకే, టుమారో హంపిని మాత్రం ఇన్ డీటెయిల్డ్గా క్యాప్చర్ చేద్దామని అనుకుంటున్నా. సో డే 2 మాత్రం ప్యూర్ హంపి, ఏమేమి స్పాట్స్ ఉన్నాయి చూడడానికి అవన్నీ మొత్తం డీటెయిల్డ్గా చూపిస్తా. హంపి సంగతులు విశేషాలు ఇట్లా నడుస్తుంది. ఈవినింగ్ అయితే ఈ సన్సెట్ అవుతున్నప్పుడు రైడ్ చేస్తే రైడ్లో ఉన్న మజానే ఇది. ఈవినింగ్ టైంలో ఇలా సన్ దిగుతుంటాడు, మనం రైడ్ చేస్తుంటే ఆహా సూపర్ సూపర్. చలో, విల్ సీ యూ ఎట్ హంపి. GS 310 రికార్డ్ అవుతున్నాను, యూట్యూబ్లో పెడతా. ఏమవుతుంది సిగ్గెందుకు? పెట్టేసి. ఏం పేరు నీ పేరు? మణికంఠ. హాయ్, యూట్యూబ్లో వచ్చేస్తావు. ఓకే, బాయ్. యూట్యూబ్లో పెడతా, చూసుకో, సబ్స్క్రైబ్ చేసుకొని చూసుకో. కిరణ్ నేను కాఫీ తాగాలనిపిస్తుందంట, వాని దగ్గర నాకు కాఫీ ప్యాకెట్ ఇచ్చి మరీ చేయించుకుంటుండు. ఏమంటే కిరణ్, గ్రీన్ టీ కూడా తెచ్చుకున్నావారా? మొత్తం కిరాకున్నావు పో. ఓకేనా, రైట్. ఓకే, కాఫీ తాగినాం. కొన్ని లోకల్ విశేషాలన్నీ చెప్పిరాడు ఇన్నోళ్ళు అందరూ. అంత తెలుగులే అంటే ఇక్కడ ఆంధ్ర నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయిపోయారట. మనోడు నన్ను ఎక్కడో చూసినా అని అప్పటి నుంచి తనలాడుతాడు. కిరణ్ గాడే జబర్దస్త్ రాంప్రసాద్ అని చెప్తాడు. అదే కరెక్ట్ అంటాడు. ఓకే, వచ్చేసింది మన హోటల్ మయూర భువనేశ్వరి. ఓకే, సో ఎంటర్ అయినామనే పెద్ద గ్రౌండ్ ఉంది, అండ్ దెన్ అక్కడ లైటింగ్ ఉంది కదా, అదే అనుకుంటా. ఇట్స్ అన్ గవర్నమెంట్, కర్ణాటక గవర్నమెంట్ హోటల్ ఇది, హోటల్ మయూర భువనేశ్వరి. సో ఈ హోటల్ మాకు 5,000 రూపీస్ పడింది. సో లెట్స్ సీ రూమ్స్ ఎలా ఉన్నాయో. బీయింగ్ ఇట్స్ అన్ గవర్నమెంట్ హోటల్, సో ఎట్లుంటుందో అని కొంచెం భయం అవుతుంది. లెట్స్ సీ. కిరణ్, హంపి వచ్చినాం. ఓకే, కిరణ్ వెళ్ళి చెక్ ఇన్ ఫార్మాలిటీస్ ఫినిష్ చేసేస్తాడు. అంతవరకు మనం లగేజ్ లోపల పెట్టేద్దాం. టాప్ బాక్స్లో పెట్టేస్తే ఒక పని అయిపోతుంది. ఓహో ఏంద్రా, నేను టాప్ బాక్స్ లాకేజ్ చేయకుండా వచ్చిన. షట్ ఉన్నాయా, పడిపోయినా. ఓకే, దిస్ ఈజ్ ఎంట్రన్స్.
ఎంట్రన్స్ అదిరింది. ఓకే, రెస్టారెంట్ కాదు, బంద్ ఉంది. ఓపెన్ రెస్టారెంట్, క్లోజ్ రెస్టారెంట్. హలో కిరణ్. ఓకే, ఒక ఫర్లాంగ్ వాక్ చేయాలన్నట్టు మన రూమ్ పోవాలంటే. బైక్ సీట్ వరకు తెచ్చేదంటే బాగుంటుండే. ఓకే, సో దిస్ ఈజ్ డీలక్స్ రూమ్. ఓకే, గుడ్ గుడ్. తీరింది కదా. రూమ్ ఈజ్ నైస్, వాష్రూమ్ ఈజ్ నైస్. సీను నీకోసమేరా కెటిల్ ఉన్నది హోటల్ తీసుకురా, కానీ నువ్వు మిస్ అయిపోయినావు. ఓకే, సో ఇది మన రూమ్. ఆల్ రైట్ గైస్, సో దాట్స్ ద ఎండ్ ఆఫ్ డే 1. సో హంపీకి వచ్చేసినాం, మేము రూమ్లో సెటిల్ అయిపోయినాం. సో డిన్నర్ కూడా రూమ్లోకి ఆర్డర్ చేసేసినాం. ఇది ఫినిష్ చేసేసుకొని స్లీప్ వేసేసుకున్నాం. రేపు కంప్లీట్ హంపీలో ఏమేమి ఉన్నాయో అవన్నీ మీకు డే 2లో చూపించేస్తాను. ఓకే, రైట్, సీ యూ ఇన్ ద డే 2.